హలో గైస్, అయితే ఈరోజు సండే కదా, సండే వ్లాగ్ అయితే చేస్తాను. యాక్చువల్లీ అంతా పని అయిపోయింది, కూర్చున్నాను, రిలాక్స్ అవుతున్నాను. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక రియలిస్టిక్ వ్లాగ్ ఇది. ఏమీ ఇందులో అన్యాచురల్గా ఏమీ ఉండదు. రియలిస్టిక్ వ్లాగ్ ఇది, చూసేయండి. ఇది ఎవరికి కాఫీ దీన్ని చూపిస్తాను. ఫోటో అమ్మ చెప్పింది. ఫోటో ఏం చేస్తున్నారు? బ్లాగ్ ఏంటి ఇది కూడానా? నేను మా బాబుకి ఇచ్చే యాప్టోగ్రో మిల్క్ పౌడర్ అండి. ఇది డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. చాలామంది జూనియర్ హార్లిక్స్ అని అవి ఇస్తూ ఉంటారు, బట్ మేము డాక్టర్ని అయితే అడిగితే యాప్టోగ్రో సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది యూజ్ చేసినప్పటి నుంచి చాలా బాగుంది. ఎవరైనా సరే డాక్టర్ని కన్సల్ట్ చేసి పౌడర్ అయితే తీసుకోండి. 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎవ్రీడే 1 స్పూన్ యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇంట్లో పిండిలు అయితే అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్కి మేము దోశ, ఇడ్లీ ఇవి ఎక్కువనే యూస్ చేస్తాము. అయిపోయినాయి అని చెప్పి నానబెట్టాను. అది ఈవినింగ్ అయితే రుబ్బుతానండి. మిక్సీయే పట్టేస్తాను. మా ఇంట్లో గ్రైండర్ అయితే లేదు. ఇది చాలా పని అని చెప్పి గ్రైండర్ తీసుకోలేదు. అండ్ మా ఇంటికి రిలేటివ్స్ కూడా వస్తున్నారండి. దాని గురించి అని కొంచెం ఎక్కువే పప్పులు పోసాను. అండ్ చూస్తున్నారు కదా, మెయిడ్ వచ్చే ముందే నేను అన్ని గిన్నెలన్నీ సర్దుతున్నాను, షెల్ఫ్స్లో అరేంజ్ చేస్తున్నాను. ముందైతే ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలండి. అండ్ పాలు కూడా తోడు పెడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, గిన్నెల్లో ఇలా వాటర్ ఉండిపోతే మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చాలా చిరాకు. బంగాళదుంప కర్రీ కోసం అయితే కొంచెం జీలకర్ర, ఆయిల్ యాడ్ చేసి బంగాళదుంపను అయితే ఫ్రై చేయాలి. ఇది నా స్టైల్ ఆలూ కర్రీ అండి. ఇది ఇట్లా చేస్తే కొంచెం పచ్చివాసన అయితే ఉండదు. చాలామంది ఉడికించుకొని బంగాళదుంపను చేస్తారు, నేను అట్లా చేయను. ముందైతే బంగాళదుంపను ఫ్రై చేసేసి ఆ తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసి అప్పుడు కర్రీ చేస్తాను. ముందైతే ఫ్రై చేసుకుంటారు. తర్వాత నిన్న ముద్దపప్పు అయితే ఉంది, ఆ ముద్దపప్పుతో పప్పుచారు అయితే పెడదాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దానికోసం 2 టమాటాలు, 1 ఆనియన్ యాడ్ చేస్తాను. టమాటాలు మధ్యలో ఉన్నది కట్ చేసేసుకోవాలండి ఎప్పుడు కూడా. చూస్తున్నారు కదా, నేను ఎలాగ తీసేస్తున్నాను. మిగిలిన ముద్దపప్పునైతే యాడ్ చేసుకొని టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు
అండ్ కొంచెం చింతపండుని అయితే నానబెట్టుకుని చింతపండు రసం అయితే పోసేయాలి. చూస్తున్నారు కదా, దానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసాను. దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అది మిక్స్ చేసి కొంచెం పసుపు ఉప్పు కలుపుకుని కొంచెం చాలా వరకు వాటర్ యాడ్ చేసుకుంటే ఒక 2 days వరకు వస్తుందండి. నెక్స్ట్ డే కూడా పప్పుచారు ఉంచుకొని ఒక కర్రీ చేసుకుంటే 2 ఉన్నట్టు ఉంటాయి. మా అమ్మమ్మ అలాగే చేసేది, అందుకని నేను అట్లాగే చేస్తాను. మా అమ్మమ్మ పద్ధతులే ఆల్మోస్ట్ నేను పాటిస్తాను. అండ్ ఇక్కడ కర్రీ విషయానికి వస్తే చూడండి, ఫ్రై అవుతుంది కదా, బంగాళదుంప ఫ్రై అయితే అవుతుంది. బంగాళదుంపలు అయితే కొంచెం రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. తర్వాత అదే కడాయిలోనే మళ్ళీ ఏమి సపరేట్ చేయక్కర్లేదు బంగాళదుంపల్ని, దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి కొంచెం తిరగబెట్టాలి. కానీ దాంట్లో ఒక బంగాళదుంపలు మాత్రం కొంచెం రెడ్గా అయితేనే కొంచెం టేస్ట్ వస్తుందండి. ఈ మధ్యలో చూస్తున్నారు కదా, పప్పుచారు అయితే ఒక ఉడుకు పట్టేసింది. నేనైతే కొంచెం 2 ఒకేసారి మల్టీ టాస్కింగ్లో చేస్తానండి. 2 ఒకేసారి చేస్తే మళ్ళీ అంతసేపు నుంచోవాలంటే కష్టం కదా, 1 by 1 అయిన తర్వాత అంటే కష్టమైపోతుంది, టైం కూడా వేస్ట్ అండి. అందుకని నేను 2 చేస్తాను కలిపేసి ఒకేసారి. ఇందులోనే కొంచెం ఒక NTR సాంబార్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను నేను. అది కొంచెం అయితే వేసేసి కలిపేసి చూస్తున్నారు కదా, దాన్ని కూడా ఒక ఉడుకు పట్టేసిన తర్వాత అప్పుడు దించేయాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఈలోపు బంగాళదుంప కర్రీలోకి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే కొంచెం వేస్తున్నాను. అదేంటో కాదు, కొంచెం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అవన్నీ కలిపి ఈ మసాలా దినుసులన్నీ కలిపి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ అయితే ఇందులో వేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయనండి. మా అమ్మమ్మ ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయరు. నాకు అట్లాగే అలవాటు అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటో కొంచెం అల్లం స్మెల్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. దీంట్లోకి కొంచెం కారము, ఉప్పు అన్నీ యాడ్ చేసేసి చేయాలి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తారు, కానీ మాకేమో అంత అన్నిట్లోకి ఏం యూజ్ అవ్వవు. చెప్పాను కదా, మల్టీ టాస్కింగ్ అది నాకు అలవాటని. అన్నీ కూడా కిచెన్లో ఉన్నప్పుడే చేసేసుకుంటాను, మళ్ళీ నైట్ వరకు అట్లా ఏం చేసుకోను. పెరుగులోకి తోడంటి అయితే వేసేసాను. ఈలోపు సాంబార్లోకి అయితే పోపునైతే రెడీ చేసుకున్నాము. దానికోసమని కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచుకుంటేనే బాగుంటుందండి. ఉత్తి వెల్లుల్లి రెబ్బలు తీసేసినా సరే ఏం ఉండదు. దాంట్లోకి ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ యాడ్ చేసి కచ్చపచ్చగా దంచేసుకుని అందులో వేసుకోవాలి. అది ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు ఆలు కర్రీలోకి అయితే కొంచెం కొద్దిగానే వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆలుని బంగాళదుంపని ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు, కొంచెం తక్కువ వాటరే పడుతుంది. మరి పేస్ట్ అయిపోయినా ఆలు బాగోదండి, అందుకని నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. చూస్తున్నారు కదా, ఈలోపు పప్పుచారులోకి పోపునైతే రెడీ చేస్తున్నాను. కొంచెం స్టవ్ మీద ఆ పోపునైతే పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఓ పక్కనైతే మరుగుతూనే ఉందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. బంగాళదుంప కర్రీ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, వేడి బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది. ఈ స్టైల్ అయితే ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకండి, అస్సలు మాకైతే నచ్చదు. యాజ్ యువర్ విష్. ఇంకొక పక్కనైతే చూస్తున్నారు కదా, సాంబార్ని అయితే నేను ఒక 1/2 లీటర్ పోస్తే కనుక ఒక 1/2 లీటర్ అయ్యే వరకు మరగబెడతానండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఆ పోపును కూడా ఇందులో వేసేసాను.
హలో గాయ్స్, మా మమ్మీ ఏంటి సూపర్ కర్రీ చేసింది. ఏంటో చెప్పనా? ఆలు కర్రీ పప్పు చారు.